నాగనాథ్ గారు, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? అంటే పరాభవం లాగా పరాభవాలేనా, లేదా విజయాలు కూడా వీరి ఖాతాలో ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే వీరికి సప్తమ రాహువు, అష్టమ శని ప్రభావం కూడా ఉంది. అవును. అయితే ఈ తరుణంలో వీరికి అసలు ఈ పరాభవనామ సంవత్సరంలో అసలు ఏమైనా ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందంటారా? ఓవరాల్ గా చూసుకుంటే సింహరాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, విదేశీయానం ఈ విషయాల్లో అసలు ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా ముందుగా హిట్టి ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి పరాభవాలైన విజయాలని అడిగారు. అవును. ద ఇయర్ ఆఫ్ మిరాకిల్స్, ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్, ద ఇయర్ ఆఫ్ సక్సెస్. ఓకే. ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్, ద ఇయర్ ఆఫ్ మిరాకిల్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ వీళ్ళ జీవితంలో వస్తాయి. ఎందుకంటే గోచార రీత్యా మనం చూసుకుంటే ఉగాది పండుగ నుంచి ఈ 19వ తారీఖు మార్చి నుంచి చూస్తే వీళ్ళకి ఉగాది నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి అంటే దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితులు చూసుకుంటే వీళ్ళకి రాశిలో సింహరాశిలో కేతువు సప్తమ భావంలో, మీరు సప్తమ రాహు అష్టమ శని కూడా అన్నారు, సప్తమ భావంలో రాహు అష్టమ భావంలో శని, లాభంలో అంటే మిథునంలో వీళ్ళకి గురువు ఉంటాడు. అంటే ఇది ఉగాది స్టార్టింగ్ నుంచి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు. అంటే వీళ్ళు లాంగ్ డ్యూరేషన్ ఉండే ప్లానెట్స్. మరి జూన్ 2 నుంచి వీళ్ళకి లాభంలో మిథునంలో ఉన్నటువంటి గురువు కర్కాటకం అంటే వ్యయంలోకి వస్తాడు. ఆ వ్యయంలోకి రావడమే ఇస్ అ మిరాకిల్ స్టార్ట్ అవుతాయి. సెన్సేషన్స్ అండ్ అన్ప్రెడిక్టబుల్ కూడా జరుగుతుంది. ఏ రంగాల్లో జరుగుతుంది ఇది, ఏ ఫీల్డ్ జరుగుతుంది. ఓకే, దీంతో పాటు వీళ్ళకి రాశిలో ఎవరున్నారు, కేతు ఉన్నాడు. ఇప్పుడు 2025 మే నుంచి ఉన్నాడు. రాహువు కూడా వీళ్ళకి కుంభరాశిలో ఉంటాడు, అంటే సప్తమ భావంలో ఉంటాడు. అష్టమంలో శని, షష్టమ సప్తమాధిపతి అయినటువంటి శని గ్రహం కూడా వీళ్ళకి అష్టమంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఇది వీళ్ళకి ఎప్పుడైతే గురు సంచారం ఈ సంవత్సరంలో మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లోకి సంచరిస్తాడు. అంటే 3 రాశులు ఉంటాడు, అంటే ఒకదాని తర్వాత ఒకటి. 2 జూన్ 2026 నుంచి 30th అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉన్నవాడు 30వ తారీఖు అక్టోబర్ మాసం నుంచి సింహరాశి అంటే మళ్ళీ స్వీయరాశిలోకి వచ్చేస్తాడు. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కర్కాటక రాశిలో అంటే వ్యయభావం, సింహరాశికి ఎవరు గురువు పంచమ అష్టమాధిపతి. పంచమ భావము అంటే సింహరాశి వాళ్ళకు కోరుకునేది అది, ప్రపంచం నన్ను ప్రేమించాలి, ప్రపంచాన్ని గుర్తించాలి. వీళ్ళు అంతర్చేతనంగా అంటే వీళ్ళ అన్అవేర్ స్టేట్ లో, అంటే వీళ్ళకి తెలిసి తెలియని స్టేజ్ లో కూడా వీళ్ళకు ఉండేది, వీళ్ళు కోరుకునేది ఏంటంటే ప్రపంచం నన్ను గుర్తించాలి. కుటుంబ సభ్యులు, సమాజం ఓకే, దే ఆల్వేస్ వాంటెడ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండాలి. ఇమాజిన్ చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఇమాజినేషన్ అయి ఉండొచ్చు. నేను ప్రపంచం ముందు నుంచోవాలి, ప్రపంచం నన్ను చూడాలి, ప్రపంచం సైల్యూట్ చేయాలి. ఎవరికి ఉంటుంది ఆ ఊహ? అవును. టాప్ మోస్ట్ స్పోర్ట్స్ పర్సనాలిటీ, మ్యూజిక్ లో ఒక పాప్ సింగర్ కానీ, ఒక టాప్ మోస్ట్ లీడర్, స్పోక్స్ పర్సన్, ఓరేటర్, వీళ్ళు అలా ఉంటారు. వాళ్ళని ప్రపంచం చూస్తుంది, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ప్రసంగాలు చూస్తుంది, లీడర్స్. లేకపోతే ఒక పాప్ సింగర్ని ప్రపంచం అంతా చూస్తుంది, ఒక పొలిటిషియన్ చూస్తుంది. స్పోర్ట్స్ లో అయితే మనం చూస్తుంటాం, ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, ఒక అథ్లెటిక్ లైన్ లో ఉన్నప్పుడు ప్రపంచం అంతా కళ్ళార్పకుండా చూసేది. సో దే వాంట్ దిస్ టు హ్యాపెన్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళు పూలు అమ్ముకునే స్థాయిలో ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ సింహరాశిలో వాళ్ళు, రోడ్డు మీద పూలు అమ్ముకునే వాళ్ళైనా, మిర్చి బండి పెట్టుకునే వాళ్ళైనా, వ్యాపారం చేసుకునే వాళ్ళైనా, ఉద్యోగం చేసే వాళ్ళైనా, వాళ్ళకి మనుగడ ప్రోగ్రెస్ అనేది కొంత మాత్రకి ఇంట్రెస్ట్. వాళ్ళకి గుర్తింపు 99% దే వాంట్ అన్ ఐడెంటిటీ. ఒక ప్రైడ్ ఐడెంటిటీ లేకపోతే జీవితం వేస్ట్. చరిత్ర మన గురించి డిస్కస్ చేసుకోకపోతే మన జన్మ దండగా అనే ఐడియాలజీ సిద్ధాంతంతోనే పుడతారు, పెరుగుతారు, ఆఖరి రోజు వరకు దాని మీద నిలబెడతారు. ఇది వాళ్ళ పర్సెప్షన్. దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ దేర్ ఐడెంటిటీ. దే వాంట్ టు బి ఐడెంటిఫైడ్ పర్సన్. అది అవుతుందా?
ఖచ్చితంగా అవుతుంది. ఓకే. అవునండి. వీళ్ళు గతంలో కోరుకున్న గుర్తింపు రాకపోవడానికి వీళ్ళని అణిచివేసిన వాళ్ళు, తొక్కేసిన వాళ్ళు, వీళ్ళ పైకి రాకుండా చేసినటువంటి మనుషులు, వ్యవస్థ అన్నిటినీ ఈసారి వాళ్ళు గెలుస్తారు. అంటే వ్యవస్థ, వ్యక్తులు వీళ్ళతోని కాంప్రమైజ్ అవ్వాలి, ఓడిపోవాలి. పంచమ భావాధిపతి అయినటువంటి గురువు వ్యయభావంలోకి వస్తాడు. అదే ఒకవేళ మీది సింహరాశి అనుకోండి మేడం, మీ వ్యక్తిగత జాతకంలో గురువు వ్యయంలో ఉన్నాడు అనుకోండి, మీరు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉంటారు. సింహరాశి వ్యయభావంలో ఒకవేళ గురువు ఉన్నాడు, కాకపోతే లగ్న భావాన్ని కూడా చూడాలి. కానీ సింహరాశికి గనుక వ్యయభావంలో గురువు ఉంటే వ్యక్తిగత జాతకంలో ఉచ్చాది, గోచారంలో ఉచ్చనీచ స్థానాలు ఉండవు. ఓకే, బలము బలహీనత అని చెప్తారు తప్ప ఉచ్చనీచ అని చెప్పరు. సో పంచమ అష్టమాధిపతి అనేటువంటి గురుగ్రహం వీళ్ళకి వ్యయభావంలోకి వచ్చినప్పుడు వీళ్ళ జీవితంలో ఎనీథింగ్ రిలేటెడ్ టు ద లవ్, ఎఫెక్షన్ అండ్ ఐడెంటిటీ, ఈ సంవత్సరంలో నాకు తెలిసి వీళ్ళు ఎంతగా ప్రేమించబడతారు, ఎంతగా గౌరవించబడతారు, ఎన్ని పురస్కారాలు వీళ్ళు అందుకుంటారు, కేవలం సమాజం వల్లనే కాదు మేడం, సామాజికంగా కాదు, కుటుంబ పరంగా, ఈవెన్ వ్యక్తిగతంగా, ఈవెన్ పర్సనల్ రిలేషన్స్ లో కూడా హైయెస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్, హానర్ ఈ సంవత్సరంలో వీళ్ళు పొందుతారు. దానికి బీజాలు పడేది ఎప్పుడు? జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఉంటుంది వీళ్ళకి పీరియడ్. సో ఈ టైం వీళ్ళకి అవుట్ స్టాండింగ్ టైం ఇది. అయితే ఈ అక్టోబర్ తర్వాత అదే పంచమ అష్టమాధిపతి మళ్ళా స్వీయ రాశిలోకి వస్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళ స్వీయ తప్పిదాల వల్ల వీళ్ళు ఎంత పైన ఉన్న వాళ్ళు కిందకి పడిపోతారు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తుంది కాదు. సింహరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు జరగబోయేది ఏంటంటే, ఒకటి మనలోనే అంతర్గతంగా వచ్చేటువంటి ఒక ఆందోళన, మీమాంస, కన్ఫ్యూజన్ అంటారు ఒక వర్డ్, కన్ఫ్యూజన్. అప్పుడు వీళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం, అంటే వీళ్ళు తీసుకునే మేజర్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ డెసిషన్స్ అన్ని కూడా వీళ్ళకి ప్రతికూలంగా మార్చుకునేలాగా వీళ్ళు తయారవుతారు. అంటే కనిపించని కొంత అతి విశ్వాసం కావచ్చు. ఇది వీళ్ళు ప్రణాళిక, అంటే వీళ్ళు ముందు జాగ్రత్తగా చెప్తున్నారు. వీళ్ళకి ఏంటంటే అతి విశ్వాసం, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లోనే ఉంటారు, లేదా ఒక ఇంపల్సివ్ మోడ్ లో ఉన్న డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ అక్టోబర్ మాసం స్టార్ట్ అయిన తర్వాత సో వీళ్ళకి చుట్టుపక్కల వ్యక్తులతో ఉండే సమస్యలు ఆల్రెడీ ఉన్నవి ఇప్పుడు గెలుస్తారు, నియంత్రిస్తారు, ప్లస్ సాధిస్తారు. అదే సింహరాశిలోకి ప్రవేశించాడు, స్వీయ రాశిలోకి గురువు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకునే పనులలో ముఖ్యంగా నిర్ణయం, వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళ ఆవేశపూరితమైన నిర్ణయాలు కావచ్చు, లేదా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కూడా కావచ్చు. ఖచ్చితంగా వీళ్ళని కొంచెం మళ్ళా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ కి తీసుకెళ్తుంది, అట్లీస్ట్ ఫర్ 3 to 4 months. సో వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అక్టోబర్ తర్వాత వచ్చేటువంటి కాలం వీళ్ళకి వీళ్ళు రాజకీయ బుర్ర వాడాల్సిన పరిస్థితులు వస్తుంది. సో వీళ్ళు చాలా క్రియేటివ్ గా, ప్యాషనేట్ గా ఉండేవాళ్ళు పొలిటిసైజ్ మైండెడ్ అయిపోతారు వీళ్ళు, అంటే పొలిటికల్ మైండెడ్ అయిపోతారు వీళ్ళు. అంటే వీళ్ళని ప్రేమించే వాళ్ళు, వీళ్ళకి న్యాచురల్ గా వీళ్ళని ప్రేమించే వాళ్ళు రావాల్సిన గుర్తింపు న్యాచురల్ గా రావాల్సింది ఏదైతే ఉందో అది వీళ్ళు కృత్రిమంగా సాధించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వీళ్ళల్లో ఎంతో అంత సైకలాజికల్ గేమ్ స్టార్ట్ అయినట్టే కదా. సో పంచమాధిపతి, అష్టమాధిపతి, సో ఆ టైంలో వీళ్ళకి భాగస్వాములతోని, అంటే లైఫ్ పార్ట్నర్ తోని అనవసరమైన డిస్ప్యూట్స్కి వెళ్ళి విడిపోవడం లేదా గొడవలు లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి? మనము మన నిర్ణయాల్లో ఆ ఇంపల్సివ్నెస్ తగ్గించుకోవాలి, టాలరెన్స్, పేషెన్స్ పెంచుకోవాలి, 1-2 సార్లు పునర్పరిశీలించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు కుటుంబానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, సింహరాశిలో వాళ్ళు గొప్ప సాధకులు, చాలా క్రియేటివ్గా పనిచేస్తారు, ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారం వస్తుంది. భాగస్వామికి సంబంధించిన విషయాలు, భాగస్వామిని వదులుకుంటావా, నీ పురస్కారం వదులుకుంటావా అంటే వాళ్ళు ఏది వదులుకుంటారు? క్వశ్చన్ అడుగుతున్నాను. చెప్పండి. మీ పురస్కారం మీ చేతిలో ఉంది, భాగస్వామి మీ చేతిలో ఉంది, ఏది వదులుకుంటారు వాళ్ళు? భాగస్వామి పురస్కారం వదులుకుంటారు. చూడండి, వాళ్ళు 99% శ్రమ పడేది గుర్తింపు కోసమే. ఆ గుర్తింపును కూడా వాళ్ళు వదిలేసి ఫ్యామిలీకి అంత ప్రయారిటీ ఇస్తున్నారంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ప్రేమ.
సో అంత ప్యాషనేట్ పీపుల్ వీళ్ళు. ఈ అక్టోబర్ మాసం తర్వాత అదే భాగస్వామితోని వీళ్ళు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయని అవును గోచారంలో వచ్చేటువంటి మార్పు. సో వీళ్ళకి ఎంత లాయలిటీ ఉన్నా ఆ లాయలిటీ అన్నది కూడా వీళ్ళకి షాటర్ అయిపోతుంది ఆ టైంలో. అంటే అనుమానం ఏర్పడడం, భాగస్వామిలో అభిప్రాయ భేదాలు రావడం, వీళ్ళు చెయ్యని దాన్ని కూడా నిందలు నెత్తినేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా అతి మంచితనం, అతి జాగ్రత్త, అతి అంటే ఓవర్ కేరింగ్, టూ మచ్ ఆఫ్ కేరింగ్, టూ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళది. ఓకే ఇది వీళ్ళు ఆ టైంలో చేయకూడదు మెయిన్. ప్లస్ ఇంకోటి వీళ్ళకి శనిగ్రహం ఎక్కడున్నాడు, వీళ్ళకి అష్టమ భావంలో ఉన్నాడు. అర్థమైందండి? వీళ్ళకి అష్టమ భావంలో శని ఉంటాడు, అంటే షష్టమ సప్తమాధిపతి అయ్యాడు. సో శత్రు జయం గ్యారంటీ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది వీళ్ళకి? జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. చెప్ప కదా, ఒకటి వీళ్ళు కాంప్రమైజ్ అన్నా కావాలి ఎదుటి వాళ్ళు వీళ్ళతోని, లేదా వీళ్ళు ఆల్రెడీ వాళ్ళతో గెలిచే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్, ముఖ్యంగా విద్యార్థుల్ని మీరు చూసుకోండి. హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్, హయ్యర్ లెవెల్ డైమెన్షన్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాల విషయాల్లో కొంచెం సఫర్ అవుతారు వీళ్ళు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ నుంచి. ఆల్రెడీ ఉన్న జాబ్ కొంచెం ట్రబుల్సమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా అప్పుడే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకి వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ప్రొఫైల్ కానీ ఎక్స్పెక్టెడ్ కంపెనీస్ జాబ్స్లో వీళ్ళకి ప్లేస్మెంట్ రాకపోవడం, లేదా డిలే అవ్వడం, పోస్ట్ పోన్ అవ్వడం, దీనివల్ల వీళ్ళు ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకొని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తారా? లేదు, వీడు ఒక మైండ్ సెట్ చేసుకొని దాన్ని మాత్రమే అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. సో మీరు సెప్టెంబర్ మాసం నుంచి కొంచెం మీరు మార్కెట్కి తగ్గట్టుగా మీరు అప్డేట్ అవ్వడం అనేది ఇట్ ఇస్ కన్స్ట్రక్టివ్ సజెషన్ అది. ఓకే. అట్ ద సేమ్ టైం డిలేడ్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్ ఆర్ ఎల్స్ ఫర్టిలిటీ ఇష్యూస్, చిల్డ్రన్, వీటికి సంబంధించిన వాటికి బెస్ట్ టైం ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఆగస్ట్. ఓకే. అంటే వాళ్ళు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, లేదా ఆ టైంలో వాళ్ళు మేము ప్లానింగ్ చేసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ ఇట్స్ ద బెస్ట్ టైం ఫర్ ఫర్టిలిటీ టైం. వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఈ సెకండ్ హాఫ్ అంటే సెప్టెంబర్ మాసం నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ మాసం నుంచి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వీళ్ళకి అనుకూలమైనటువంటి టైం అయినట్టు. ఫ్యామిలీ అంటే మ్యారేజెస్, లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా చిల్డ్రన్, ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్, దట్ ఈస్ ద బెస్ట్ టైం. ఓకే. ఫార్మర్స్, అగ్రికల్చర్ ఫార్మర్స్కి కూడా బెస్ట్ టైం ఏదైనా ఉంది అంటే మాత్రం అది కూడా ఆగస్టే. ఆగస్ట్ నుంచి డిసెంబర్, జనవరి ఈజ్ ద బెస్ట్ టైం. అంటే కొత్తగా మీరు ఏదైనా అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ల్యాండ్స్, లేదా మీరు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏమన్నా బిజినెస్ లాగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కూడా ఆగస్ట్ ఇస్ ద బెస్ట్ టైం సింహరాశి వాళ్ళకి. ఓకే. విద్యార్థులు ఒకవేళ ఇక్కడ డొమెస్టిక్ కెరియర్ నుంచి ఇంటర్నేషనల్ కెరియర్ ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ నా కెరియర్ బాగాలేదు, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే కూడా జూన్ లాస్ట్ వీక్. ఓకే. జూన్ లాస్ట్ వీక్ నుంచి కూడా విద్యార్థులు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా, అంటే బెటర్ కెరియర్, బెటర్ అకాడమిక్స్ కోసం వెళ్ళాలనుకుంటే మాత్రం జూన్ ఆన్వర్డ్స్ ద బెస్ట్ టైం. సో ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ సంవత్సరంలో వాళ్ళు గతంలో ఊహించినవి జరగనివి రెండు పాసిబిలిటీస్ వాళ్ళకి ఈ సంవత్సరంలో ఉంటాయి. ద బెస్ట్ టైం జూన్ టు అక్టోబర్. అక్టోబర్ నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ కమింగ్ అప్ 3 to 4 months. సో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు, వీళ్ళ ఆలోచనలలో అతి విశ్వాసం కానీ, లేకపోతే హైపర్ సెన్సిటివ్నెస్ కానీ, సో ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ వల్ల వచ్చినటువంటి ఇన్కన్సిస్టెంట్ ఐడియాస్, ఇవి వీళ్ళని మళ్ళా వెనక్కి లాగకుండా, కింద పడేయకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. ఓకే సార్. అయితే ఈ నూతన సంవత్సరంలో సింహరాశి వారు అసలు ఎటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలంటారు? చెప్పాను కదా ఇప్పుడు మెయిన్ సింహరాశిలో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బలమైన ఆయుధం వాళ్ళ దగ్గర ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇది అనుకుంటే అదే చేస్తాను. అది మూర్ఖంగా ఉన్నా, ఆలోచనకు అనుగుణంగా ఉన్నా, తార్కికంగా ఉన్నా, వాళ్ళు ఒకసారి చేయాలనుకున్నా కూడా అది ఫిక్స్ అయిపోతారు. ప్రపంచం అంతా చెప్పా కదా, ప్రపంచం ముందు నుంచుంటారు వాళ్ళు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే. అంటే అంత హానెస్ట్ గా పనిచేస్తారు. వాళ్ళ ఎబిలిటీకి మించిన ఊహలు, ఎబిలిటీకి మించిన పనులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎబిలిటీకి మించిన ప్రయత్నాలు చేయడం వల్లనే ఆ కన్సిస్టెన్సీ అనేది డ్రాప్ అవుతుంది. ఇప్పుడు నా ఎబిలిటీకి మించిన పని నేను చేయడంలో తప్పులేదు, అటెంప్ట్ చేయడం తప్పులేదు, కానీ అక్కడికి వెళ్తున్నప్పుడు నా ఎబిలిటీ నాకు తెలిసిపోయినప్పుడు నేను ఏం చేస్తాను, విత్డ్రా అవుతాను.
వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డైవర్ట్ చేస్తారు దాన్ని, అదే ఐడియాని ప్లాన్స్ ని మాడిఫై చేస్తూ వెళ్తారు వీళ్ళు. సో ఇది వీళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితమైన లక్షణం ఇది. సో అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, అక్టోబర్ నుంచి వీళ్ళకి ఏదైతే పీరియడ్ స్టార్ట్ అవుతుందో వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆల్రెడీ వీళ్ళకి కొంచెం సక్సెస్ చూసినా లేకపోతే వీళ్ళకి అప్పటి వరకు చేసిన ప్రయత్నాలు వీళ్ళకి బాగా అద్భుతంగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు వీళ్ళు ఒక ఆప్టిమిజంలో ఉంటారు, ఏంటంటే అది అయిపోతుంది. అంటే బిఫోర్ ద సిచ్యువేషన్ గివ్స్ ఎ ప్రాపర్ షేప్ ఫార్ ద రిజల్ట్స్, దే ప్రెజుడీస్ అబౌట్, అంటే వాళ్ళు ముందుగానే అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఏంటంటే ఇది అయిపోతుందని. ఓకే. సో తొందరగా వీళ్ళు క్విక్ గా ఒక ఆప్టిమిజంకి వచ్చేస్తారు. ఇదే వీళ్ళల్లో ఉండేటువంటి అతి సున్నితత్వం. ఆప్టిమిజం వేరు, ఓవర్ ఆప్టిమిజం వేరు. ఆప్టిమిజం నుంచి ఓవర్ ఆప్టిమిజంకి వచ్చేస్తారు వీళ్ళు ఆ టైంలో. సో కావాల్సిందల్లా ఏంటి, మళ్ళీ మీరు ఎక్కడైతే మీ ఫౌండేషన్ స్టార్ట్ చేశారో అదొకసారి మీరు మళ్ళీ ఆలోచించుకోవాలి. మీ నిర్ణయాల్లో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా, అతి విశ్వాసం ఉందా? ఇప్పుడు జాతకంలో ఏం తెలుస్తుందంటే మన భావము, ద్వాదశ భావాల్లో మన ఏ భావానికి సంబంధించిన దాంట్లో ఆ భావానికి తగ్గట్టుగా మన రాశి బలం ఎంత ఉంది. ఇప్పుడు మీరు ఉద్యోగం ట్రై చేస్తున్నారు, లేదా విదేశాల్లో జాబ్ ట్రై చేస్తున్నారు, ఇవన్నీ కూడా దశమ భావానికి వస్తుంది. కానీ మీ రాశి భావం ఏం చెప్తుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, రాశి భావం ఏంటి, ఆ రాశిలో నక్షత్ర భావం ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు గోచారం నుంచి మీరు వ్యక్తిగత జాతకానికి వచ్చినప్పుడు. అవును, సింహరాశి వాళ్ళందరికీ కూడా డౌన్ ఫాల్ ఉంటుంది ఆ టైంలో, నేను చెప్పను. బట్ 30% గోచార ఫలం మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతకాలని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆ టైంలో ఈ లక్షణాలు మీకు కనిపిస్తాయి. అంటే ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి, ఎందుకంటే మనము మిరాకిల్స్ అవ్వచ్చు, సెన్సేషన్స్ అవ్వచ్చు, వీళ్ళకి ఇయర్ అన్నప్పుడు మిరాకిల్ సెన్సేషన్ అయినప్పుడు మనిషి తన స్థితప్రజ్ఞతను కోల్పోతాడు, తన ఉన్న స్టేజ్ తను మర్చిపోతాడు. సో అది కన్సిస్టెంట్ గా వాళ్ళకి ఒకవేళ ఆ సక్సెస్ కనుక వాళ్ళకి అక్టోబర్ నవంబర్ వరకు వచ్చినప్పుడు అక్కడ ఈ డౌన్ ఫాల్ కి కూడా స్కోప్ ఉంటుంది. సో ఈ టైంలో వాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, నిర్ణయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అంతకు ముందర వచ్చిన సక్సెస్ ని వీళ్ళు భుజాల మీద నెత్తి మీద వేసుకోవాలి. సక్సెస్ వస్తుందంటే జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సక్సెస్ వస్తుంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్, యూ హ్యావ్ టు బి అలర్ట్. సో ఈ సంవత్సరం మీకు పరాభవనామ సంవత్సరం ఏంటంటే అంతర్గతంగా వచ్చేటువంటి మార్పుల్ని మీ సవాలు. ఇట్ ఇస్ ఛాలెంజింగ్, ఇట్స్ ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్ అని చెప్పాను. ఈ ఛాలెంజ్ ఏంటి అంటే నీ కళ్ళ ముందు ఒక అవకాశం వచ్చినప్పుడు నువ్వు అంతర్గతంగా ఎలా ఉన్నావు అన్నది బయటకు వస్తుంది. నువ్వు అంతర్గతంగా ఉన్నది ఏంటి జీవితంలో, యు ఆర్ ఆల్వేస్ వాంటెడ్ అన్ ఐడెంటిటీ, ఒక ప్రైడ్ ఐడెంటిటీ కావాలి, ప్రపంచం నన్ను చూడాలి. ఈ మాయలో మనం ఉన్నప్పుడు మనకు ఆ టైంలో అంత లాజికల్ గా ఆలోచించే స్కోప్ ఉంటుందా? ఉండదు. అందుకే ముందుగానే వార్న్ చేస్తున్నాను, కాషన్ చేస్తున్నాను. అదర్వైజ్ పరాభవనామ సంవత్సరం సింహరాశి వాళ్ళకి ఇట్ ఇస్ అ ఇయర్ ఆఫ్ మిరాకిల్స్, ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్. కాబట్టి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.